ఈరోజు ఈ రాయగడ ప్రాంతం చూస్తుంటే మెహర్ బాబా ప్రేమికులు పై ఊరు నుంచి వచ్చిన వాళ్ళే తప్ప లోకల్ ఎవరు నాకు కనబడినట్లేదు. అందరూ మనమే కనబడుతున్నాం తప్ప లోకల్గా అసలు ముఖ్యం ఈ కార్యక్రమాల యొక్క ఉద్దేశం తెలుసునండి. సహవాసుల ఉద్దేశం కొత్త ప్రేమికులకు బాబాని పరిచయం చేయడమే ముఖ్య ఉద్దేశం. బాబా విషయాలు 10 మందికి తెలియచెప్పి తద్వారా బాబా ప్రేమికులను తయారు చేయడమే మన కర్తవ్యం, మన బాధ్యత. అటువంటి బాధ్యతలో పాపం ఇవాడు ఎంత కృషి చేశారో ఏం చేశారో కానీ నాకు తెలిసినంత మటుకు మనమే ఉంటాం కదా. అందరం బయట వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, కానీ దాని యొక్క రిజల్ట్ బాబాకు తెలుసు. ఈ నామం విని రాకపోవడం ఉండదు. ఆవిడ చేసిన తపన, ఆ కృషి, ఆవిడ నిజం చెప్పాలంటే ఎంత తపన లేకపోతే మనం ఎంతమందిని ఎక్కడెక్కడి నుంచో, మన రాష్ట్రం కాదు, మనం ఎక్కడి నుంచో వచ్చాం. రావడం కూడా సులభం కాదు. మేము శ్రీకాకుళం రావడమైనా అలా విజయనగరం అండి, విజయనగరం జిల్లాకు వచ్చి చేసుకుని చాలా అదే అనమాట. డైరెక్ట్గా అందరికీ కూడా, మాకే కాదు, చాలా ఇన్కన్వీనియంట్ అయినటువంటి ప్రదేశం. మామూలు సహవాసాలు అంటే మన జిల్లా అక్కడికి దగ్గరలో ఉండే వెళ్ళిపోతున్నాం, కానీ ఇది చాలా డిస్టెన్స్లో ఉంది. నిజంగా ఇక్కడ కార్యకర్తలు కూడా నాకు ఎవరు కనపడినట్లేదు. ఒకే ఒక వ్యక్తి, ఆ సరస్వతి గారు. మరి నాకు ఎవరున్నారో నాకు తెలిసిన బట్టి మాత్రం ఆ సరస్వతి గారి ఆధ్వర్యంలోనే ఎంత కార్యక్రమం, ఎంతమందిని పిలిచి ఇలా చేయడం అంటే అది ఆయన ఇచ్చా. ఎందుకో బాబాకి ఈ రాయగడ మీద ఉన్నటువంటి ప్రేమ, తర్వాత ఈ సెంటర్ యొక్క స్థాపన, దాని గురించి నాకు బాబాడే అనుకుంటాను. ఆయన ఎంతసారి చెప్పారు, చాలా చక్కటి విషయాలు. అంతేత దాని గురించి అలాగుంచి ఇప్పుడు విశ్వనాథం గారు అబ్బాయి శ్రీనివాసరావు గారి గురించి ఇప్పుడు చెప్పాడండి. ఆ విశ్వనాథం గారి గురించి చెప్పాలంటే అలా చాలా మంచి సోల్ అతను. బాబాతో ఆయనకు సంబంధం అంటే చక్కటి విషయం. మీరు అందరూ వినేరే, తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ చాలా ఇంపార్టెంట్ విషయం. ఆయన శ్రీకాకుళంలో మున్సిపల్ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ మంచి పోస్టులో ఉద్యోగం చేస్తుండేవారు. ఆయన మాకు ఆ శ్రీకాకుళంలో ఉదయం నగర సంకీర్తన ఆయనతోటే ప్రారంభించి ఆయన అందరినీ లేపి తెల్లవారుజాము నగర సంకీర్తన ప్రతి ఆదివారం జరుగుతుంది ఇప్పుడు కూడా కంటిన్యూస్గా. అది ఆయన యొక్క కృషి. అది తర్వాత ఆయన మున్సిపల్ కమిటీ చేసి అందరినీ ఇంటింటికి లేపి కబురు పెట్టి అంత క్యాడర్లో ఉన్నటువంటి కూడా ఆ కార్యక్రమం చేస్తుంటే ఆయన గురించి ఇన్సిడెంట్ ఏంటంటే, ఆయన బాబా అక్కడి నుంచి గుంటూరు అనుకుంటే ట్రాన్స్ఫర్ అయిపోయారు. అక్కడ ఇల్లు ఏదో కట్టుకోవడానికి ప్లాన్ చేసుకున్నారు. అక్కడ ఏదో చేస్తే ఏర్పాటు చేస్తుంటే ఈ లోపల ప్రతి సంవత్సరం మహారాబాద్ వెళ్తుంటే ఓ సంవత్సరం అలాగే మెహరాబాద్ వెళ్ళారు. బాబా సమాధి దర్శనం చేసుకుని అక్కడ ఏంటి, మనం ఎవరైనా జనరల్గా ఒక ఇల్లు కట్టుకున్నామంటే అక్కడ మెహరాబాద్లో రాళ్ళు ఏవో తీసుకొని మనం పునాదులు వేద్దామని చాలామంది తాపత్రయపడతాం. అదేవిధంగా ఆయన కూడా ఎక్కడ బాబా కొన్ని రాళ్ళు దగ్గర తీసుకొని బాబా ఏదో వేద్దామని, పునాదులు వేద్దామని ఆయన సంకల్పించినట్టున్నారు. దాని మీద సమాధి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ మణి గారు ఉన్నట్టున్నారు. ఆ మణి గారి దగ్గరికి వచ్చి, అమ్మా నేను ఇలాగా ఇల్లు కట్టుకుంటున్నాను, నాకు ఏదైనా ఒక బాబా ఇది అక్కడ పెట్టి చేసుకోవాలన్నది, ఏమైనా ఇస్తారా అని అడిగారు. అప్పుడు ఆవిడంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఆంధ్ర వాళ్ళేనా అని అడిగింది. అవునండి, నేను ఆంధ్ర వాళ్ళని. నాకు అంటే బాబా శరీరం వదిలిన తర్వాత జరిగింది అంతా. నాకు బాబా ఉన్నప్పుడు ఒకనాడు నాకు మెహరాజ్ జాతులో నుంచి కొన్ని రాళ్ళు తీసి నా చేతికిచ్చి, ఆ రాళ్ళు నీ దగ్గర ఉంచి ఒక్కసారి ఎప్పుడో ఒకప్పుడు జాగ్రత్తగా ఉంచితే కొన్నాళ్ళ తర్వాత నా శరీరం అయిన తర్వాత ఒక ప్రేమికుడు నీ దగ్గరికి వస్తాడు. ఆ ప్రేమికుడికి ఈ రాళ్ళు ఇది అంచాడు, అంతవరకు జాగ్రత్తగా ఉంటాను. బాబా అప్పుడు ఆమెకి చెప్పి ఆ రాళ్ళు ఉంచారు. ఆ ప్రేమికుడు ఎవరంటే బాబా అప్పటికి బాబా శరీరంతో ఉన్నప్పుడు, ఆయన బాబా కోడిలోకి ఇంకప్పటికి రాకముందది. చూడండి, బాబాకి మన యొక్క జీవితం ఎలా సాగాలి, మనకి ఆయనతో సంబంధం ఏంటి అన్నది ఇదొక మనకి ఎగ్జాంపుల్ అన్నమాట. ఆయన శరీరం వదిలేసిన కొన్నాళ్ళకి ఆయన బాబా దగ్గరికి వచ్చి బాబా సమాధి దర్శనం చేసుకుని తన ఇల్లు కట్టుకోవడానికి రాళ్ళు కావాలని అదేదో కావాలని అడిగేసరికి ఆ వస్తువు ఇవ్వడానికి బాబా ఎంత ముందు ఏర్పాటు చేసుకున్నాడు. అంచేత ఎప్పుడు ఏది జరగాలో ఆయనకు తెలుసు. అంచేత అటువంటి విధంగా మన ప్రేమ ఎంత గొప్పదో మనకి అనుకుంటున్నాం. మనందరం బాబా సెంటర్లోకి వచ్చాం, కార్యక్రమం చేస్తాం. మనకి ఆయనతో పూర్వ జన్మలో మనకు సంబంధం లేకపోతే మనం ఎవరు బాబా ప్రేమికులు రాలేం. కిందటి జన్మలో ఆయనకి అనుబంధం మనకే ఆయనకు ఉండబట్టే
మనం ఈనాడు ఈ బాబా కార్యక్రమాల్లో ఎక్కడికైనా పాల్గొని ఆయన కోసం తప్పిస్తూ ఆయన పరిగెడుతూ కష్టమైన నష్టమైన బాధ అయినా వస్తూ ఎంత దూరమైనా రెడీ అయిపోతూ ముసవాడైనా పెద్దవాడైనా కూడా ఆ తాపత్రయం ఆ తపన అందరికీ రాదు. అది ఆ బాబా మీద ప్రేమ ఆ కృప ఉండబట్టే ఆయన మన మీద ఉండబట్టే వచ్చాం. ఇప్పుడు మనందరం అనుకుంటున్నాం ఆవిడ పిలిచేది మనం వచ్చాం, ఆవిడ పిలవడం కాదు, బాబా పిలవబట్టి మనకి రాగలిగాం. ఆయన పిలిచారు వచ్చాం అనుకుంటున్నాం కానీ ఆవిడ పిలవడం కాదు, ఆవిడ కాదు, బాబా మనం నిర్ణయించుకు రా అని చెప్తే ఆయన ఆర్డర్ ఇస్తే మనం రాగలిగాం, లేకపోతే మన అక్కడికి రాలేం. అంచేత ఇటువంటి సంఘటనలు అనేకున్నా. అంచేత ఆ శ్రీనివాసరావు గారు చూడగానే నాకు జ్ఞాపకం వచ్చింది. ఆయన ఆ నాన్నగారి గురించి మా ఎంతో నిశ్చయం శ్రీకాకుళంలో ఆయన పేరు చాలా ఇదిగా ఉంది. అయితే ఆయన నేను ఎప్పుడు చూడలేదు, ఇదే నేను చూడటం మొదటిసారి అనుకుంటాను. చూసినా నాకు తెలిసి నేను వాళ్ళ అబ్బాయి నాకు తెలుసు. అంచేత ఇటువంటి సంఘటనలు అనేక ఉంటాయి. మన నాగేశ్వరరావు ఇటువంటివి చెప్తూనే ఉన్నాడు. అంచేత ఇది నాకు జ్ఞాపకం ఉన్నది గుర్తు చేశాను. అవతార్ మెహర్ బాబా की परवरदिगार में प्रभु की అర్హత లేని వ్యక్తిని కూడా అతను ఎంచుకుంటే అతని పని చేయగలుగుతాడు. దానికి ఉదాహరణ నేనే. మా కుటుంబం మాకు ఎటువంటి సామాజిక అర్హత లేదు, మాకు నిలబడే స్థాయి కూడా లేదు. సో నా యొక్క స్నేహితుడు వాళ్ళ ఇల్లు ముందు టర్నింగ్లో ఉంటుంది, సత్యారావు అని. నేను వాడు 7th క్లాస్ నుంచి 2010 వాడు చనిపోయినంత వరకు ఇన్సెపరబుల్ టు. ఇంటిలో ఉండేది తక్కువ, మాట్లాడేది చాలా ఎక్కువ. మాటలు ఏంటిరా అంటే ముఖ్యంగా బాబా గురించి, దేవుడేంటి, బాబాలేంటి, సన్యాసులు ఏంటి, వీటి మీద మాట్లాడుకునేవాడు. మాకు ఇంగ్లీష్ చెప్పిన టీచర్స్కి, సైన్స్ చెప్పిన టీచర్స్కి హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళు లేనిదే నేను ఈనాడు ఉన్నాను ఇక్కడ. అయితే ఇక్కడ నుంచి వెనక్కి జీవితాన్ని చూసుకుంటప్పుడు నాకు బాబా చెప్పిన చాలా సత్యాలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో అది నాకు వ్యతిరేకంగా ఉండొచ్చు, తగులుతో ఉండొచ్చు. బట్ ఇక్కడ నుంచి వెనక్కి నా యొక్క జీవితాన్ని చూసుకుంటే బాబా మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా పొల్లు పోలేదు నా జీవితంలో, మా జీవితాలలో. సో బాబా అన్నాడు, నా కంట ఎవరైనా పడితే వాళ్ళు పులి కంట పడినట్టే, వాళ్ళు నా నుంచి తప్పించుకోలేరు, నా యొక్క ప్రాణం నుంచి. సో మాకు తెలియకపోతేప్పుడు 8th క్లాస్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి బర్త్డేకి వెళ్ళాను. వెళ్తే ఒక టేబుల్ మీద ఎస్వి రంగారావు గారి ఫోటో ముందు పువ్వు ఉంది. ఊరికి ఎవర్రా అని అడిగాను. బాబారా, మెహర్ బాబా అన్నారు. ఓహో, ఆ కంటి చూపు ఎప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. సో బాబా దృష్టిలో పడిన ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేడు. ఎప్పుడో ఒకప్పుడు అతని ముందు తల వంచవలసిందే. బాబా 2 రకాల పని చేస్తా అన్నాడు అతను. బాబా వేసుకున్న తొడుగు సద్గురువులు తమ తపస్సుని ధారపోసి అతనికి భౌతిక శరీరాన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని చూసి మనందరం భజనలు చేస్తున్నాం, వింటున్నాం, ఇవన్నీ అవుతున్నాయి. బాబా అన్నాడు, అదే కాకుండా నేను ఇంకో తొడుగు కూడా నా మీద వేసుకున్నాను. ఈ తొడుగు నేను ఎవరికి ఏదన్నా పని చెప్పాలనుకున్నప్పుడు ఒక వ్యక్తికి కానీ ఒక సమూహానికి కానీ దాన్ని తీసి నా యొక్క ఔన్నత్యాన్ని చూపిస్తాను, మిగిలిన వాళ్ళకి చూపించను. సో అంటే బాబాకి మనం దగ్గర ఉన్నాము అని అనుకోవడం కాదు,
అతను మన దగ్గర ఉండాలి. మనం అనుకుంటుంటాం 3 పూట్ల బాబా 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 అంటున్నాము, మాకెందుకు ఇన్ని ఇబ్బందులు కష్టాలు అని. ఇవి కష్టాలు కానే కావు. ఒకటి. సో ప్రస్తుతం దీనికోసం సైట్లకి అయిపోతున్నానేమో. నేను మీ నుంచి 2 కోరికలు కోరుకుంటున్నాను. మీరు బాబా కోరాలి అవి. నేను పనిలో ఉన్నాను, ఆ పని విజయవంతంగా జరగాలని ఒకటి. సెకండ్ మరొక కోరిక ఉంది, చివరిలో చెప్తాను. సో మేము ఇలా ఉండగా మా యొక్క ఫ్రెండ్కి విశాఖపట్నం ప్రకాష్ మెహర్ వాళ్ళ చెల్లి గారితో పెళ్ళి అయింది. మెహర్ ప్రకాష్ వాళ్ళ చెల్లితో పెళ్ళి అయింది. వాడు 3 సార్లు వెళ్ళి వచ్చాడు మెహరాబాద్, కానీ నాతో చెప్పలేదు. కారణం ఏంటంటే సైంటిఫిక్ టెంపర్మెంట్. ప్రతిదాన్ని ప్రూవ్ చేస్తేనే కానీ దాన్ని ఒప్పుకోము మేము. వాడిని వ్యతిరేకిస్తానన్న బాధతో చెప్పలేదు. అప్పుడు 3 సంవత్సరాలు నాకు. 3వ సంవత్సరంలో ఉండబట్టలేక బాబాతో ఫోటో ఒకటి ఇచ్చి నాకు అడిచ్చి, ఒరే పరసలో ఉంచుకోరా అన్నాడు. ఇది గాడ్ స్పీక్స్ లో ఫోటో. అది దండేసుకుని అది సైడ్ చూస్తుంది కదా, ద ఫేమస్ ఫోటో అది. కళ్ళు గట్రా బాగున్నాయి, ముక్కు గట్రా బాగుంది, నా డ్రాయింగ్ ఇది వచ్చి కొంచెం బాగున్నాడు బాబా. ఈ క్రమంలో అలా వెళ్తూ పుస్తకాలు గట్రా గిట్ర అన్ని కూడా చదువుతుండేవాళ్ళు, మాట్లాడుతుండేవాళ్ళు బాబా గురించే. నేను కూడా వస్తుండేవాడిని. వాడు లాస్ట్ చివరి చెల్లిపోవడానికి మరొక 5-6 years ఉండగా వాడు మాట అన్నాడు, ఒరే రాజు, మన రాయగడలో బాబా నామాన్ని రూపాన్ని చూపించడానికి ఒక ప్లేస్ ఉంటే బాగుంటుందిరా. అది ఓ ప్లేస్ ఉన్నాయి, వచ్చే వాళ్ళందరూ బాబాని చూస్తారు, మేర బాబాయా అని అనుకుంటారు, చాలా అన్నాడు. అనుకున్న తర్వాత ఉద్యోగాలు ఇచ్చా వెళ్ళిపోయాం ఎక్కడికాడికి. వీటి గురించి ఎవరు పట్టించుకోలేదు. కోరిక ఆడిది. అయితే ఈ క్రమంలో మా అమ్మ చెల్లిపోయే ముందు సరస్వతి శ్రీదేవి చిన్న ఒక ట్రిప్ వస్తే బాగుంటుంది, డే రావాలి ప్లీజ్, డోంట్ డిలే. సో మాలోని కోరికంటూ ఉంది, కానీ మా కుటుంబాలు, మా పిల్లలు, మా బాధలు ఉన్నాయి మాకు. వెంటనే ఈ ప్లేస్ మా అమ్మ బాబాయ్ యొక్క సెంటర్కి ఇవ్వాలనుకుంది. అది వీళ్ళిద్దరూ శ్రమించారు. వీళ్ళిద్దరూ భారతీపురం వెళ్ళి వాళ్ళని పట్టుకొని వాళ్ళని పీకేసి వాళ్ళని తినేసి లాస్ట్ సెంటర్ పెట్టారు. అంటే దాని వెనక ఒక స్వచ్ఛమైన బాబా ప్రేమికుడి యొక్క కోరిక ఉంటుంది. అతను ఎలాంటి వాడంటే చెప్తాను. నేను ఒకసారి నా పర్సులోని బాబా ఫోటో ఉంది. పర్సులో 120 రూపీస్ ఉన్నాయి. పర్సులో గమలేసాడు ఒరిస్సాలో. వీటితో చెప్పాను, ఒరే పర్సు పోయిందిరా అన్నాను. అప్పట్లో మాకు 120 రూపీస్ చాలా ఎక్కువ. వాడు అన్నాడు, ఒరే పోయిందిరా. బాబాని దొంగోడు చూడగలిగాడు కదరా, బాబాని దొంగోడు చూడగలిగాడు కదా. సో ధన్యం అయిపోయింది అది, జీవితం పోతైపోయింది 120 అన్నాడు. అటువంటి వ్యక్తి. దట్ ఈజ్ రియల్ బాబా లవర్. దట్ ఈజ్ రియల్ బాబా లవర్. వెంటనే పోతే ఎస్ ఇన్ బాబా. Which one is not possible for your people? That is the beginning. అక్కడి నుంచి మీ అందరూ
రావడం ప్రారంభమైంది. తర్వాత మరో విషయం చెప్తాను. మా యొక్క ఇంట్లో ఒకరు పడదాం. బాబా సాహస్ అంటే 3 నెలల ముందు వరకు తగులుతూ ఉంటాం. కరెక్ట్గా బాబా సాహస్ మనం గెలుపుతాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా బాబా ఈజ్ ది ఓన్లీ బైండింగ్ ఫ్యాక్టర్, దట్ లవ్. నాకు మా చెల్లికి పడదు, మా చెల్లికి ఇంకో చెల్లికి పడదు. వీళ్ళందరూ తగులాడు, సంవత్సరం అంతా తగులాడతారు. బట్ బాబా కార్యక్రమం వచ్చేసరికి వాళ్ళందరూ వస్తారు, గిన్నెలు తోమేస్తారు, టీవీ పెట్టేస్తారు, మొత్తం అంతా ఇచ్చేస్తారు, మళ్ళీ ప్రారంభమైపోతాయి. అంటే మన సంస్కారాలు పాపం రుద్ది కడుగుతున్నాడు ఆయన. మనకు వచ్చే ప్రతి కష్టము, మనకు వచ్చే ప్రతి తగువు బాబా మన దృష్టి పెట్టి కడుగుతున్నాడు సుమా. నాయన జ్ఞాపకం చూస్తే చాలు. సో ఇది సెంటర్ ప్రారంభం కదా. మరొక 2-3 విషయాలు చెప్పేసి నేను వివరించుకుంటాను. అయితే మా యొక్క ఫ్రెండ్ సత్యారావు, నేను జనవరి 26 నేను ఇప్పుడు అడిగి ఫోన్ చేసేవాడిని. ఒరే వెళ్తున్నా వెటరా మెహరాబాద్ అంటే ఎదురా రిజర్వేషన్ ఇవ్వలేదా అని అనేవాడు. వీళ్ళు వచ్చేవాడు. ఊరు వెళ్ళి వచ్చాక ప్రశాంతంగా అనేవాడు. దాదాపు ఇలాగ ఒక 5-6 టైమ్స్ అయింది. ఊరు అవునరా నువ్వు 26 నువ్వు వెళ్ళటం లేదని కూడా ఎలాగొచ్చానంట. వాడు అన్నాడు దానికి, నేను చిన్న పని చేశాను రా, బాబా సమాధి చుట్టూ తిరుగుతున్నప్పుడు నువ్వు దేవుడివైతే నన్ను నీ చుట్టూ నన్ను 10 సార్లు తిప్పించుకున్నాడు వీడు. సో అక్కడి నుంచి ఏమైందంటే విశాఖపట్నం అమర్తికి వెళ్ళాలందరూ ముందు రిజర్వేషన్ చేసేవారు. కరెక్ట్గా ట్రైన్ ఎక్కే ముందు ఒక వ్యక్తి డ్రాప్ అయిపోయాడు. ఈ ప్లేస్లో మా యొక్క ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. దాన్ని విన్నాను నేను, ఇది బాగుంది బాబా, నాకు ఓపుకున్నంత వరకు నన్ను నీ చుట్టూ తిప్పించుకో, ప్లస్ నీ సేవ చేయించుకో. వీళ్ళు అడిగేశాను. గత 10 ఏళ్లుగా ఒక్క పైసా నేను ఖర్చు పెట్టడం లేదు. మెహరాబాద్లో మీ అందరికి కనిపిస్తాను. జూలై 10th కనిపిస్తాను, ప్లస్ 31st కనిపిస్తాను. ఏ విధంగా వెళ్తున్నాను? ఒకటే బాబా, నన్ను జీవితాంతం ఓపుకున్నంత వరకు నీ దగ్గర పట్టుకెళ్ళు. సో బాబాకి కోరిశాను. నాకు ఒకప్పుడు శిష్యుడు ప్రస్తుతం బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు. అతను బాబాలో శాంతారాం, కొంత తెలుసుంటుంది. అతను కరెక్ట్గా టికెట్ రిజర్వేషన్ చేసేసి మేస్టర్ టికెట్ రిజర్వేషన్ చేసి ట్రైన్ ఎక్కుంది. 2010 నుంచి నేటి దాకా, రేపు వచ్చేదాకా ఒక్క పైసా నేను బాబాని చూడడానికి ఖర్చు పెట్టలేదు. బాబా అంటాడు, నువ్వు నన్ను ఏంటి అడుగుతున్నావో దాన్ని జాగ్రత్తగా అడుగు అని. అందుకే జాగ్రత్తగా అడగడంలోనే మన విజ్ఞత ఉంది. సో అందుకే విజ్ఞత కారణం మళ్ళీ ఆయనే, నాది కాదు అది. సో గాడ్స్ మిక్స్లో ఒక 3 చార్ట్స్ చేస్తున్నాను. చార్ట్ 8 గత సంవత్సరం చేశాను. అది నాయుడు కమ్మలి కొంతమంది చూశారు. ప్రస్తుతం 9, 10 కూడా చేస్తున్నాను. తర్వాత ఆ పని పూర్తి కావాలని మీరు బాబా కోరండి. తర్వాత నాకున్న కోరిక ఒక 3 minutes. నాకున్న కోరిక ఒకటే, వే ఫేరర్స్లో
బాబా దైవీ ఉన్మత్తులు వెతుక్కుంటూ వెళ్తుంటాడు. వస్తుల్ని వెతుక్కొని వెళ్తుంటూ అక్కడ వస్తుంటాడు కృష్ణమస్తు అని. కృష్ణమస్తు దండకును రైల్వే ఉద్యోగి. కృష్ణుడు అంటే మహాప్రేమ. ఎక్కడైనా కృష్ణుడు భజన అవుతుంటే వెళ్ళి తన్మయత్తుతో పాటలు పాడేవాడు. ఈ వ్యక్తి ఒకసారి డ్యూటీ టైం కూడా జ్ఞాపకం లేదు అతనికి. పరిగెట్టి వెళ్ళి స్టేషన్ మాస్టర్ దగ్గరికి, ఇప్పుడు నువ్వు సంతకం పెట్టి డ్యూటీకి వెళ్ళావు కదా అని అన్నాడు స్టేషన్ మాస్టర్. వెళ్ళి చూస్తే సంతకం ఉంది. ఎక్కడ ఉన్నాడు అనుకున్నాడు. సాక్షాత్ శ్రీకృష్ణుడు వచ్చి నా సంతకం పెట్టి నా డ్యూటీ చేస్తుంటే నేనెందుకు డ్యూటీ చేయాలి? వెంట వదిలేసాడు. వదిలేసి ఒక రంగు డబ్బా ఒక బ్రష్ పట్టుకొని ఊర్లో ఉన్న గోళ్ల మీద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే రాసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇతని గురించి బాబాకి తెలిసింది. అతన్ని పట్టుకుని బయలుదేరి ఒక ఊరు వెళ్ళాడు, భారతపురం. ఫలానా వ్యక్తి ఉండాలి కదా అన్నారు. లేదండి ఇప్పుడు అతను జీవుడి పెట్టి వెళ్తున్నాడు అన్నారు. మళ్ళీ బాబా పరిగెట్టాడు మొత్తం గ్రూప్ తోటి. జీవుడి పెట్టలు మొత్తం ఎక్కించాడు. ఎక్కడ ఉండి అతను ఇప్పుడు దాకా ఉన్నాడండి. ఇప్పుడిప్పుడే గడ్డొట్టి స్నానంకి వెళ్ళాడండి. గడ్డొట్టి పరిగెట్టాడు. మొత్తం అంతా బురదగా ఉంది. బాబా మండలి వాళ్ళతో కిందకి దిగుతున్నాడు. కృష్ణమస్తు స్నానం చేసి పైకి ఎక్కుతున్నాడు. కృష్ణమస్తు బాబాని చూశాడు. అతను ఎవరో తెలిసిపోయింది అతనికి. అతను ఎవరైతే తెలిసిపోయింది. వాళ్ళు లోకంలో పెట్టుకున్నారు గట్టిగా. కిందంతా బురద. బురదలో పడి ఒక తల్లి పిల్ల దొరినట్టు దొరిలేస్తున్నారట వాళ్ళిద్దరు. ఉన్న మండలి వాళ్ళు వీళ్ళందరూ కూడా అంటే కళ్ళంట నీళ్ళు వచ్చేయట. బురద, వర్షము. వాడెవడు చూడు దేవదేవుడు. అది ప్రేమ. అటువంటి స్థితిని నాకు కలగజేయాలని బాబాని మనస్ఫూర్తిగా వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబా టీకే. నాగేశ్వరరావు గారు ఏంటి గాడ్స్ పిక్స్ మీద డాక్యుమెంటరీ చేశారు. చాలా అత్యద్భుతమైన డాక్యుమెంటరీ తెలుగులోనే చేశారు. అది చాలామందికి అంటే కొంతమంది పంపించారు కానీ అది చాలామందికి వెళ్ళింది. ఆ డాక్యుమెంటరీ వెళ్తున్నప్పుడు చాలా అద్భుతంగా గాడ్స్ పిక్స్ని వర్ణన చేసి అది పెట్టడం జరిగింది. దాంట్లోంచి సృష్టి అంతా కూడా అదంతా కూడా ఆయన కన్వర్ట్ చేసి డాక్యుమెంటరీ చేశారు. చాలా బాగుంది. అది హిందీలో ఇంగ్లీష్లో చేయమని చాలామంది అడుగుతుంటే దాన్ని మళ్ళా హిందీ ఇంగ్లీష్లో కూడా చేస్తున్నారు. ఈ సత్యారావు అని ఆయన మన విశాఖలోనే పంజాబ్ బ్యాంకులో పనిచేస్తుండేవాడు. ఆయన స్నేహితుడు. ఆయన ఎంత ఒబిడియన్స్ అంటే మనం తిట్టినా కూడా కోపగించుకోలేనంత మనస్తత్వం. నాకు బాగా తెలుసు. పంజాబ్ బ్యాంకులో మేనేజర్గా చేస్తున్న రోజుల్లో ఆయన దగ్గరికి వెళ్తే ఎంత ప్రేమను చూపించేవారు. నేను ఇంకా మెహర్ ప్రకాష్ ఫ్యామిలీలో వాళ్ళు అంతలాగా ఉంటారో నాకు అనిపించలేదు. కానీ ఈ సత్యారావు గారిని చూస్తే బాబా ప్రేమికుడు అంటే ఇలా ఉండాలి అనిపించేది నాకు. అంతలాగా ప్రేమను చూపిస్తూ ఉండేవాడు ఆయన. అది సడన్గా ఆయన ద్వారా వచ్చారు వీళ్ళు బాబా ఫోల్లోకి. గట్టి ప్రేమికుడైతేనే అవతలవాడు ఆయన పరిధిలోకి రాగలుగుతాడు. ఎందుకంటే చాలామంది బాబా ఫోల్లోకి వచ్చారంటే అవతల వ్యక్తి ప్రేమ ఆయన యొక్క సందేశానుసారంగా జీవితాన్ని గడిపే వాళ్ళు చూస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాం. ఈయనలాగే మనం కూడా ఉండాలి బాబా ఫోల్లోకి వస్తాం. అలాగే వచ్చేవాళ్ళే చాలామంది. ఏంటంటే వీడా అన్నక అనుకోకుండా ఈయన మెహర్ బాబా ప్రేమికుడు ఈయన ఎలా ఉంటున్నాడంటే మనం కూడా ఆయన ద్వారా భావాన్ని తెలుసుకోవాలని కుతూహలం కలుగుతుంటుంది. రంగప్రసాద్ గారు ఉదాహరణ. సన్యాసరావు గారు ఆయన ఎంత ప్రేమను చూపించారో రంగప్రసాద్ గారు రావడానికి కారణం ఇదంతా కూడా శ్రీరాములోంచి ఎంత అద్భుతమైన కార్యక్రమం చేశారో నాకు తెలుసు.
అందువల్ల ఎవరైనా బాబా ప్రముఖుడు ఆయన సందేశానుసారంగా జీవించగలిగితే మనం ఎవరు అమ్మని అనక్కర్లేదు, మనం చూసి ఆటోమేటిక్గా వాళ్ళంతా రాగలుగుతారు. అవతార్ మేహర్ బాబాకి జై. ఇప్పుడు కృష్ణనాయుడు గారు ఇంకా 15 నిమిషాలు మళ్ళా రేపిస్తారు. जय अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. बाबा इज द हाईएस्ट ऑफ द हाई. मेहर बाबा సర్వోన్నతుడు, సర్వశక్తిమయుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, ఈ యుగానికి అవతార పురుషుడు. యుగవతాడైన మెహర్ ప్రభు మౌనం వహించాడు. బాబా అన్నారు, నా మౌనమే మాట్లాడలేనప్పుడు నేను మాట్లాడిన ప్రయోజనం ఏముంది అన్నారు. నా మౌనమే మాట్లాడలేనప్పుడు నేను మాట్లాడిన ప్రయోజనం ఏముందన్నారు. 1964లో పూనా సెంటర్ ఓపెనింగ్ అయిన సందర్భంలో చాలామంది, వేలాది మంది వచ్చారు. అప్పుడు బాబా, ఇప్పుడు మనం ఎలాగా సంకీర్తన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక సందేశాన్ని వినిపిస్తున్నామో అదే మాదిరిగా ఆ రోజు కాకినాడ నుంచి మసలకంటి తిరుమలరావు గారు, అంటే మసలకంటి తిరుమల గవర్నర్గా పనిచేశారు. ముసలకంటి ఆయన ఘాట్ స్పీక్ కూడా తెలియించారు. ఆయన గవర్నరు. ఆ రోజు ఆయన స్నేహితుడు బాబా, ఆయన స్నేహితుడు మనం మెహర్ బాబా భగవంతుని ఆయన దర్శించడానికి వెళ్తూ రండి అన్నారు. బాబా గీబాలు నాకేం చెప్పకో, నేను అలాంటివి విన్నాను, నేను అక్కడికి రానన్నా. దయచేసి మన ఇద్దరం చిన్ననాటి స్నేహితులు, ప్రాధేయపడి రమ్మని చెప్తే కాదనలేక వెళ్తారు. పూనా వెళ్ళాక జయబాబా దయచేసి నిశ్శబ్దంగా ఉన్నట్టు. అయితే జయబాబా కూర్చోండి అయితే మసలకంటి తిరుమల గారు వెళ్ళారు, ఆ సావాసలో పాల్గొన్నారు. ఆ చివరి ఎక్కడో కూర్చున్నారు. కూర్చుంటే మన సంకీర్తన అయిపోయిన వెంటనే ఈరోజు గారు బాబా తాలూకు సౌజ్ఞలకి దానికి సమాధానం చెప్తూ చక్కగా వివరిస్తుండేవారు. ఆ రోజు కరెక్ట్ బాబా ఎప్పుడు కూడా టైంకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఆ రోజు ఈ మసలకంటి తిరుమలరావు గారు అనుకుంటున్నాడు, ఈయనేదో సౌజ్ఞ చేస్తున్నాడు, ఆయనేదో ఆ సౌజ్ఞకి అంతరార్థాలు చెప్తున్నాడు, దీనికి దానికి ఏం సంబంధం లేదు, ఇదంతా డూబు, వీళ్ళేదో ముందు రోజు అనుకున్నారు, ఈ రోజు వచ్చి స్టేజ్ మీద చెప్తున్నారు, ఇదంతా డూబు అనుకున్నారు. ఆయన ఎవరో సామాన్యుడు కాడు, కానీ అందరు హృదయాలు మనస్సులు తెలిసినవాడు ఆయన. కాబట్టి మరుసటి రోజు ఏం చేశాడంటే, ఆ సాహస సందర్భం సంకీర్తన అయిపోయిన తర్వాత ఈరుచి గారికి వాళ్ళని ఏదో పని చెప్పేసి వెళ్తున్నాడు. ఈరుచి గారు అనుకుంటున్నారు, టైం అయిపోయింది, టైంకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు, పిల్లలు నాకు వెళ్ళిపోమంటుండే ఏమిటని. సరే ఆయనకి మాట కాదని వెళ్ళిపోతాడు. బాబా ఏం చెప్తారంటే, అలా పిలిచారు, రమ్మంటే ఆ పక్కన ఉన్నారు, మీకు బాబా పిలుస్తున్నారు అన్నాను. అదేమో నాకు కాదు, ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకు తెలీదు, నన్ను పిలవడం ఆయన ఏంటి, నీకెవరికో పిలుస్తున్నారు. బాబా మళ్ళీ ఏం చెప్తారంటే, ఆ ప్రక్కన వాళ్ళకి ఈ 2 చేతులు పట్టుకొని తీసుకురండి అన్న. ఆయన మళ్ళీ పట్టుకొని స్టేజ్ మీద తీసుకొచ్చారు. స్టేజ్ మీద తీసుకొచ్చిన వెంటనే బాబా ఈ 2 వేలు తీసి ఆయన వీపు మీద తగ్గిపోయాడు. కాన్సస్ స్థాయికి వెళ్ళిపోయింది. బాబా సౌజ్యం చేసి చెప్తున్నారు, అన్నారు, చెప్పేస్తున్నాడు, అంతరార్థాలు చెప్తున్నాడు. మళ్ళీ అయిపోయింది ఆ సందేశం. మళ్ళీ 2 వేలు వీపు మీద తట్టాడు. వీపు మీద తట్టేసరికి కాన్సెప్ట్ డౌన్ అయిపోయింది, వెళ్ళిపోన్నాడు. డైరెక్ట్గా స్టేజ్ మీద అక్కడ వెళ్ళిపోయాడు. రావాలనుకుంటున్నాడు. నేను కింద దినం ఆయన ఉపయోగపడ్డాను, నా చేతే ఈ విషయం చెప్పించాడు. ఈ సామాన్య కాడు సాక్షాత్ భగవంతుడు అనే విశ్వాసం ఆయన కలిగింది. అంటే ఆయన మీద విశ్వాసం అని అంటే ఎన్నో జన్మల సంస్కార ఫలితం ఉంటేనే కానీ ఆ విశ్వాసం మాత్రం కుదరడం జరగదు. మీకు ఉదాహరణకి 1954లో మెహర్ బాబా ఆంధ్ర టూర్ వచ్చినప్పుడు కొవ్వూరు వచ్చారు. కొవ్వూరు వచ్చేటప్పుడు కొవ్వూరులో ఏటుబాడుల ఇసుక దెబ్బల మీద కూర్చున్నారు. చుట్టూ అంతమంది మండల సభ్యులు కూర్చున్నారు.
సావకొత్తు వాళ్ళ భార్య నగ్గేసు అక్కడ ఉంది. ఆమె ఎవరో మీకు తెలుసా అని అడిగారు. క్రిత జన్మల్లో మొలబంటి నీటిలో 12 సంవత్సరాలు తపోనిష్ఠురాలైంది. 12 సంవత్సరాలు తపోనిష్ఠ గంటగా ఉంటే మన కాలు వచ్చిపోతాయి. 12 సంవత్సరాలు తపోనిష్ఠైంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది. అంటే ఎన్నో జన్మల సంస్కార ఫలితం ఉంటేనే ఏ యుగంలో ఆ యుగవతాన్ని గుర్తించి ఆయన అనుసరించి ఆయన స్మరించి ఆయనలో ఐక్యమయ్యే భాగ్యం కలుగుతుంది. కాబట్టి ఆ అవకాశాన్ని మనం వినియోగించుకుంటే రాక్ లైక్ ఫెయిత్ గండశిల వంటి గట్టి నమ్మకం కలిగి ఉండండి. ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ ఐ సేవ్ మై డివైన్ అనేది నేను మానవ రూపంలో భగవంతుని నా దివ్యాధికారులు చెప్తున్నాను. నన్ను విని నామస్మరణ చేస్తూ మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి అని చెప్పారు. ఆ అవకాశాన్ని దారి విచ్చుకోవద్దని మీ అందరికీ హృదయపూర్వక చేయవచ్చు. అవతార్ మెహర్ బాబా की जय అంటే స్టోరీ చెప్పారు. జై అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. మధురం మధురమే శ్రీ మేరు బాబా నామం, ఇది తరుణం మరి వదలం, ఇది జగతికి జీవాధారం. మధురం మధురమే శ్రీ మేరు బాబా నామం. వాదాలు ఏలా వేదాలు మాని బాబాను పేరి తరింపరండి. వాదాలు ఏలా వేదాలు మాని బాబాను పేరి తరింపరండి. కళ్యాణమూర్తిని కనులరగాంచి మనసారా నోరారా కీర్తింపగజాగదేలో. మధురం మధురమే శ్రీ మేరు బాబా నామం, ఇది తరుణం మరి వదలం, ఇది జగతికి దేవాధారం. మధురం మధురమే మహాజ్ఞానైనా మందబుద్ధి అయినా కర్మ విడువలేక ప్రభుని చూడలేడు. మహాజ్ఞానైనా మందబుద్ధి అయినా కర్మ విడువలేక ప్రభుని చేరలేడు. అవతారమూర్తి ప్రత్యక్ష దైవం మనసారా నోరారా కీర్తింపగజాగదేలో. మధురం మధురమే శ్రీ మేరు బాబా నామం, ఇది తరుణం మరి వదలం, ఇది జగతికి జీవాధారం. మధురం మధురమే శ్రీ మేరు బాబా నామం. అవతార్ మెహర్ బాబా की जय. చండీ రాణి అని ఇప్పుడు ఉరిటి శ్రీనివాసరావు పేరు వినే ఉంటారు మీరు అందరూ. వాళ్ళ అక్క చండి, మా అక్క స్నేహితురాలు. అంతా కూడా తుమ్మపాల్లో ఉన్నప్పుడు ఉరిటి వెంకట్రావు గారని ఆర్ఎంపీ డాక్టర్ గారు, ఆయన గురించి ముచ్చటించుకోవాలి. ఆ ఉరిటి వెంకట్రావు గారు డాక్టర్ గారు ఆర్ఎంపీ డాక్టర్ గారు ప్రతి ఇంటికి వెళ్ళి జయబాబా అంటే నీకు ఇంజక్షన్ ఇస్తాను, జయబాబా అంటే నీకు మాత్ర ఇస్తాను అని అనేవాడు. ఆయనంతా పల్లెటూరు రైతు వారి కుటుంబాన్ని. డాక్టర్ గారు అంటే చాలా పెద్ద ప్రేమ. డాక్టర్ గారు చెప్పారు జయబాబా, ఇంజక్షన్ జయబాబా జయబాబా జయబాబా. ఇలాగ ఊరంతా కూడా బాబాకు లిమిట్లు అయ్యారు ఆయన ద్వారా, ఉరిటి వెంకట్రావు గారి ద్వారా. అయితే ఇక్కడ ఒక ముచ్చట ఏంటంటే మధురం మధురం పాట నేమాని కృష్ణార్జునరావు గారు ఆ రోజుల్లో, నాకు చిన్నతనం, ఆ రోజుల్లో ఆయన పాట రాస్తే ఆ పాటని చెండి
స్కూల్లో చదువుకొని స్కూల్ ఫంక్షన్స్ అవుతాయి కదా, అక్కడికి వెళ్ళి ఈ పాట పాడేసింది. మధురం మధురం శ్రీ మెహర్ బాబా అని మా పాట పాడేసి ప్రేజ్ తెచ్చుకొని వచ్చేసి ఆమె గొంతుకి ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంత అద్భుతం పాటని ఆవిడ పాడేస్తుంటే అందరూ అనేవారు, మెహర్ బాబా గారమ్మ ఎంత చక్కగా పాడిస్తే ప్రేజ్ పట్టుకొని. అంటే ఆ పాట జ్ఞాపకం వచ్చింది. ఆ పాటలో ఎంత వాదాలు ఏలా వేదాలు మాని బాబాను చేరి సరియం పరండి కళ్యాణమూర్తిని కనులరగాంచి మనసార నూరార కీర్తింపగరారా అని ఆ పాట యొక్క పాట మాధుర్యం, ఆ సాహిత్యం, ఆ పాడుతున్న వాళ్ళందరి గొంతుకులు ఎంత మధురంగా అనిపిస్తాయి, అంత మధురంగా అనిపిస్తాయి. ఇప్పుడు పాలకొండ సోదరుడు మంచి ఫిలిం ఆంధ్ర టూర్ వేస్తానండి, అది చూడండి అని ఆయన చెప్పాడు. ఇప్పుడు మనం ఆంధ్ర టూర్ చూసి హాయిగా భోజనాలకు వెళ్ళి భోజనం చేసి చక్కగా విశ్రాంతి తీసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ 10 నిమిషాలు వెయ్యమ్మా. అవతారు మెహర్ బాబా, అవతారు మెహర్ బాబా, మెహర్ మెహర్ బాబా, మెహర్ మెహర్ బాబా.
चुपना शब्द न पहुँचे ऐसे अपरों नेति नेति वेद पुकारे महिमा तोरी दिव्य सनातन परम दया घन दिव्य सनातन परम दया घन जगदूतारो भारती स्वीकारो मेहर मन भारती स्वीकारो दीप चंदन चटाना भोग लगाना फूल चढ़ाना फूल चढ़ाना तुम्हारा ही तुमको लौटाना काय बड़ाई करूं मेहर मन भारती स्वीकारो मेहर मन भारती स्वीकारो सकल के तुम कारण हो सकल विश्व कारण रे हो तुम सब और नहीं तुम ही हो ये सद अवतारो मेहर मन भारती स्वीकारो मेहर मन भारती स्वीकारो सकल तेरा तुम्हारी माया माया ही तो तुम्हारी छाया तुम्हारा अंत न कोई पाया तुम्हारी अनंत करो मेहर मन भारती स्वीकारो मेहर मन भारती स्वीकारो अपने को जब तो नहीं जाने महिमा तुम्हारी क्या पहचाने लोग तुम्हें करते अनजाने गुण गाते तुम्हारो मेहर मन भारती स्वीकारो मेहर मन भारती स्वीकारो आई तुम्हारी कृपा को क्या कोई दे सकता प्रभु तुमको भीख तुम्हें तो प्रेमी जनों को नित्य सुने सुमिरो मेहर मन भारती स्वीकारो मेहर मन भारती स्वीकारो